హే గైస్, దిస్ ఈజ్ వేవర్జన్. మనకి గేమ్ చేంజర్ మూవీ నెగిటివ్ టాక్ రావడానికి కారణం ఏంటి ఈ షార్ట్లో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి గేమ్ చేంజర్ మూవీలో కొన్ని నెగిటివ్ సీన్స్ అయితే చాలా ల్యాక్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శంకర్ గారి మూవీ అంటేనే మనకి ఆ మాస్ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ అనేటివి అయితే గుర్తొస్తాయి అనమాట. ఆ శివాజీ మూవీ ఎలా ఉంది, ఇంకా రోబో మూవీ దాంట్లో ఎలివేషన్స్, ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి. బట్ మనకి గేమ్ చేంజర్ మూవీలో ఆ డైలాగ్స్, ఆ ఎలివేషన్స్ అనేటివి అయితే లేవు. మూవీలో మాత్రం చాలా ల్యాక్ సీన్స్ ఉన్నాయి భయ్య. మనకి ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం చాలా ల్యాగ్ అని అయితే వస్తుంది ఆ పొలిటికల్ డ్రామా గిన. ఇంకా మనకి సెకండ్ హాఫ్ మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. సెకండ్ హాఫ్ గురించి ఆ అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు మాత్రం అదిరిపోయింది భయ్య. అది మాత్రం తిరగదీశాడు భయ్య. నిజంగా రామ్ చరణ్ అన్న భుజాల మీద తోసుకుంటూ వచ్చాడు మూవీని అయితే, అలా ఉంది. ఇంకా శంకర్ గారికి అసలు ఎలా తీశాడో ఏమో నాకైతే అసలు అర్థమే కాలే మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ సీన్స్, రొటీన్ స్టోరీ భయ్య. నిజంగా నాకు అసలు ఎందుకురా బాబు ఈ సినిమాకి వెళ్ళాను అనిపిస్తుంది అసలు. ఇంకా తమన్ బీజిఎం అయితే బాగుంది భయ్య, డీసెంట్గా ఉంది. నిజంగా తమన్ ఇచ్చిపడేశాడు అని చెప్పొచ్చు. తమన్ రామ్ చరణ్ వీళ్ళైతే ప్రాణం పెట్టారు భయ్య. మెయిన్గా మనకి శంకర్ గారి మ్యాజిక్ అయితే మిస్ అయింది భయ్య నిజంగా ఈ మూవీలో అయితే.